ప్రజలందరి కోసం రాజకీయాలు చేసేది అనేది అది ఒకప్పటి మాట. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజలను అడ్డం పెట్టుకుని కుటుంబ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయటం అనేది ఇప్పుడు మాట. అదేంటి, ఎందుకు ఇవన్నీ, ఎవరి కోసం చెప్తున్నారా అనుకుంటున్నారా? అదేనండి, మన కోసం 15 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ మచ్చుకైనా కనిపించని రాజకీయ ఉద్దండుడు మన కొనతాల రామకృష్ణ గారి గురించేనండి. ఆయన గారు రాను రాను అంటూనే మరోసారి అవకాశవాది రాజకీయాలకు తెరలేపారన్నది జగమెరిగిన సత్యమన్నమాట. అందర్నీ పక్కకు నెట్టేసి సీటు తెచ్చుకున్న రామకృష్ణకు తామంతా మళ్లీ ఓట్లు వేసి మోసపోవటానికి సిద్ధంగా లేమన్నది స్థానికుల నుంచి బాహాటంగా వినిపిస్తున్న మాట. పదిహేనేళ్లుగా విశాఖలోనే తలదాచుకుని కరోనా కష్టకాలంలో ప్రజల బాగోగులు గాని స్థానిక సమస్యలు గాని పట్టించుకొని కొనతాల లాంటి నాయకులు మనకు అవసరమా అంటూ ప్రజలు రామకృష్ణపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారట. గడిచిన 15 ఏళ్లు ప్రశాంతంగా బ్రతికే తమ జీవితాల్లో మళ్లీ సమస్యలను కొని తెచ్చుకోవాలనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయన్నమాట. ఆయన గారు ఎన్నికల ప్రచార సభల్లో ప్రజల అవసరాల గురించి గాని స్థానిక సమస్యల గురించి గాని మాట్లాడకపోవటం అందరినీ ఆశ్చర్యమే కలిగిస్తుందట. ఆయన ప్రసంగమంతా పాత చింతకాయ పచ్చడి మాదిరిగా ఉత్తరాంధ్రలో ఉద్యమాలు తమతోనే మొదలయ్యాయే అన్నట్లుగా ప్రసంగాలు కొనసాగుతున్నాయట. ఏ సభలో చూసినా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ఊకదంపుడు ఉపన్యాసాలను ప్రజలు వినలేక విసిగి వేసారిపోతున్నారట. కట్ చేస్తే గతంలో కూడా తనను నమ్ముకున్న కార్యకర్తలకు కొనతాల తీవ్ర అన్యాయం చేశారన్న అపఖ్యాతిని మూటగట్టుకున్నారట. ఆయన గారిని గెలిపించుకొని మళ్లీ ఇంటి ముందు వంగి వంగి దండాలు పెట్టాలా, లేకుంటే ఒక సమస్య కోసం వెళ్లి మరో కొత్త సమస్య కొని తెచ్చుకోవాలా అన్నట్లుగా సొంత సామాజిక వర్గమే వారి చెవులు కొరుక్కుంటున్నారట. గతంలో వారి అపూర్వ సోదరులు కారణంగా తీవ్ర ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొన్నామనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని నెమరవేసుకుంటున్నారట. ఇటువంటి వారికి మళ్లీ ఓట్లేసి మా నెత్తిన పెట్టుకోవాలా అంటూ స్థానిక ప్రజలు గుసగుసలాడుకుంటున్నారట. ఏదేమైనప్పటికీ కొనతాల జిమ్మిక్కులను నిశ్చితంగా పరిశీలిస్తున్న ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారో, ఎవరిని ఎన్నుకుంటారో అనేది కొద్ది రోజులు వేచి చూడాలి మరి.